నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండానే చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావరా. దీన్ని ముందుంచుకుని సెకండ్ సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తానరా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ? ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. ఎవరు? లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవరా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయిని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను బాబాయిని రా. బాబాయిని పిలు, బాబాయిని పిలు. అయ్యో, మా పాపని లైవ్. వదినా, నేనెవరికి వదిలి కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితిలో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయమాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొమ్మ కొల్లెట్లో కలిపావు కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతాను. తాళం వేసిన చాలు, తొందరగా రండి. మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదా. పోయి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రై రారా, వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. ఎవరా పేరు వెళ్ళి తిడతాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను.
నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లని చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా. ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే మన గొడవ అవుతుందా? తెలిస్తే నిన్ను చంపేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. ఆడి పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. ఆంజనేయ, నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే